హాయ్ ఫ్రెండ్స్, మనం చూస్తున్నాం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు ఏకలింగంపై వెలిసిన అద్భుతమైన శైవ క్షేత్రం, అతి పురాతన శైవ శివాలయం శ్రీ గుడిమల్లం పరశురామేశ్వర స్వామి టెంపుల్. తిరుపతికి సుమారు 25 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ అద్భుతమైన శైవ క్షేత్రం దర్శిద్దాం రండి. ఓం నమః శివాయ. పురాణాల ప్రకారం యక్షుని రూపంలో ఉన్న బ్రహ్మ మీద పరశురాముడి రూపంలో ఉన్న పరమేశ్వరుడి ఈ లింగమే భారతదేశపు తొలి శివాలయంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. 2వ శతాబ్దంలో శాతవాహనులు స్వయంభువుగా వెలిసిన ఈ ఆలయానికి పునాది వేస్తే 3వ శతాబ్దంలో పల్లవులు ముగించారని నిర్ధారించింది. ఆలయ నిర్మాణ విజ్ఞానం మాత్రం అత్యద్భుతం. వర్షం వెలుతురు వచ్చే విధంగా రూఫ్ భాగం మొత్తం ఇదిగో ఇలా నిర్మించారు. ఆ కాలంలోని సైన్స్కు మనం మోకరిల్లాల్సిందే. ఇదిగో కాశీ నుంచి శ్రీకాళహస్తి మీదుగా గంగా నది ఇక్కడి వరకు ఇలా సొరంగ మార్గం ద్వారా వస్తుంది. ప్రతి 60 సంవత్సరాలకోసారి ఈ లింగాన్ని టచ్ చేసి 4 గంటలు వరదలా ముంచి తిరిగి మాయమైపోతుందట. 1945, 2005లో జరిగిందని వృద్ధులు చెప్పారు. మళ్ళీ 2065లో జరుగుతుంది. ఇక ఇది పూజల అనంతరం అమ్మవారి నగల్ని ఇదిగో ఇలా గోడల్లో భద్రపరిచేవారట. ఇక అన్నిటికంటే ఆశ్చర్యకరమైంది ఇదిగో సూర్యుని కిరణాలు ఇలా తిథుల రూపంలోని ఈ 15 రంధ్రాల గుండా వెళ్ళి నవగ్రహాల్లాంటి 9 రంధ్రాల గుండా ప్రవేశించి గర్భగుడిలోని శివలింగాన్ని తాకడం. ఇది ఈ సంవత్సరం జూలై 16, 17, 18 తేదీల్లో జరుగుతుందట. అలా ప్రతి అణువు అత్యద్భుతమైన ఈ గుడిమల్లెం ఆలయం తిరుపతికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంకొక ఆలయం ఉందో లేదో తెలియదు కానీ యాజ్ పర్ రికార్డ్స్ ఇదే భారతదేశపు తొలి శివాలయం. చూసారుగా ఫ్రెండ్స్, విన్నారుగా ఫ్రెండ్స్, అద్భుతమైన సుమారు 5 అడుగుల శివలింగం పైన యక్షుడుగా బ్రహ్మ, పరశురాముడుగా శ్రీమన్నారాయణుడు, సాక్షాత్ పురుషలింగాకారంతో సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు, మహాదేవుడు స్వయముగా త్రిమూర్తులు ఏకలింగంపై వెలిసిన అద్భుతమైన తొలి శివాలయం మన చిత్తూరు జిల్లాలో, మన తిరుపతి జిల్లాలో ఉండడం మనకు ఎంతో ఆనందదాయకం. అటువంటి పరమేశ్వరుని ఆ గుడిమల్లం వెళ్ళి పాపనాయుడుపేట మన చిత్తూరుకి, మన తిరుపతి చాలా దగ్గర ఉన్న టెంపుల్, అద్భుతమైన టెంపుల్ దర్శించి అందరూ శివానుగ్రహం పొందండి. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ తుపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. అద్భుతమైన ఆ సర్వేశ్వరుని మహామంత్రం జపించి శివ అనుగ్రహం పొందండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఫ్రెండ్స్, అద్భుతమైన నేపాల్లో ఉండేటి పశుపతినాథ్ 8 ముఖాలతో అద్భుతంగా స్వయంభూ క్షేత్రం. పశుపతినాథ్, ముక్తినాథ్గా శ్రీమన్నారాయణుడు, పశుపతినాథ్గా ఈశ్వరుడు స్వయంగా వెలిసిన క్షేత్రాలు నేపాల్ కాఠ్మండ్లో ఉన్నాయి. అద్భుతంగా ముక్తినాథ్ యాత్రలు వస్తాయి, దర్శించండి ఫ్రెండ్స్ ఈ పశుపతినాథుని, ఆ సర్వేశ్వరుని, మహాదేవుని. ఓం నమః శివాయ.